Hello all, welcome back to our session, and today we are going to discuss some of the important concepts relating to the current affairs based on daily newspapers. And let us start our session with who has been elected as the president of the Society of Indian Automobile Manufacturers for a term of 2 years. సో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్కి కొత్తగా అపాయింట్ అయినటువంటి ప్రెసిడెంట్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. సో ఆన్సర్ ఏంటంటే కెనిచి అయుకావా అండి. ఓకే రైట్, కెనిచి అయుకావా. సో బేసిక్గా మనకి ఏంటి ఆటోమొబైల్ కంపెనీస్ ఉంటాయి కదండి. సో ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఒక అసోసియేషన్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటా ఉంటాం మనం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్గా మనం చెప్తాము. సో ఈ గ్రూప్కి జనరల్గా ఏంటంటే వన్ ఆఫ్ ద ఆటోమొబైల్ కంపెనీకి సంబంధించిన హెడ్ని ఏం చేస్తారంటే దీనికి ప్రెసిడెంట్కి అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ప్రెసిడెంట్ అయితే మనకి కొత్తగా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ ఎవరంటే మనకి కెనిచి అయుకావా అండి. సో ఫైన్, ఇకపోతే అదర్ ఆప్షన్స్ ఒకసారి చూస్తే కనుక సో హియర్ వీఆర్ ఐడెంటిఫై అయింది రాజీవ్ బి లాల్. సో రాజీవ్ బి లాల్ అనేటువంటి క్యాండిడేట్ ఈయన ఎవరని చెప్పేసి అంటే హీ ఈస్ ది ప్రెసెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుందండి. ఈ ముంబైలో ఉండేటువంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా యాక్ట్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరంటే మనకి రాజీవ్ బి లాల్. సో అయితే ఈయన ఎందుకు మనకి ఈరోజు న్యూస్లోకి వచ్చారని చెప్పేసి అంటే సో ఈయనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండటం మూలన ఈయన ప్రజెంట్ ఏంటంటే ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోస్ట్కి ఏంటంటే రెసిగ్నేషన్ అనేది ఈయన సబ్మిట్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్ మనకి ఎట్లా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ పర్సన్ హ్యాస్ రీసెంట్లీ సబ్మిటెడ్ హిజ్ రెసిగ్నేషన్ యాజ్ ఏ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంటే సో ద ఆన్సర్ ఈజ్ రాజీవ్ బి లాల్ అండి. ఓకే రైట్, సో హెడ్ క్వార్టర్ అయితే ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ముంబైలో ఉంటుందన్నమాట. ఓకే రైట్, ఒకప్పుడైతే దీన్ని ఐడిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి పిలిచారండి. కాకపోతే ఐడిఎఫ్సి బ్యాంక్లోనికి లాస్ట్ ఇయర్ ఏమైందంటే మనకి క్యాపిటల్ ఫస్ట్ అనేటువంటి ఒక ఎన్బిఎఫ్సి ఏంటంటే దీంట్లో కలవడం అనేది జరిగిందన్నమాట. సో అప్పటి నుంచి కూడా ఏంటంటే ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది ఎట్లా మారిపోయిందంటే మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది మనకి అంటే మారడం అనేది జరిగిందన్నమాట. ఓకే రైట్, రీనేమ్ అనేది చేయడం జరిగింది. సో ఇకపోతే మనీషా కపూర్ అండి. సో మనీషా కపూర్ అనేటువంటి ఈ క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే షీ ఈస్ ది న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ షీ ఈస్ ది న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొత్తగా అపాయింట్ అయిన సెక్రటరీ జనరల్ ఎవరంటే మనకి మనీషా కపూర్ మాట. ఇది కూడా మనకి అంటే రీసెంట్ అప్డేట్ అండి. సో ఇకపోతే అవీక్ సర్కార్. సో ఆల్రెడీ మనం ఏంటంటే డిస్కస్ చేసింది అవీక్ సర్కార్. ఈయన ఎవరని చెప్పేసి అంటే మనకి ఈజ్ ది ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ పీటీఐ అండి. సో పీటీఐ అంటే మీనింగ్ అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి మనకి ఏంటంటే రీసెంట్గా మనకు ఉండేటువంటి ఈ రోజు పేపర్ అప్డేట్స్ అండి. సో ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాం. సో a popular person, Johnny Baxi, passed away due to cardiac arrest in Mumbai. He belongs to which field? సో జానీ బాక్సీ అనేటువంటి క్యాండిడేట్ అంటే రీసెంట్గా చనిపోయారు అన్నమాట. సో ఈయన ఏ ఫీల్డ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అని చెప్పేసి అంటే సో ఈయన ఏంటంటే యాక్చువల్గా హీ ఈజ్ అ రెనౌన్డ్ ప్రొడ్యూసర్ అండ్ ఫిల్మ్ మేకర్ అండి. డైరెక్టర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకే రైట్, ఫిల్మ్ మేకర్ అనమాట. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ కేటగిరీని మనం దేంట్లో తీసుకొస్తాం అంటే ఫిల్మ్ అండ్ ఇండస్ట్రీగా చెప్తాం. సో ఆన్సర్ ఈజ్ ఫిల్మ్ అండ్ ఇండస్ట్రీ మాట. ఫైన్, ఇకపోతే నెక్స్ట్ వన్ కేశవానంద భారతి పాస్డ్ అవే. హీ ఈజ్ ఎ ఫేమస్. సో కేశవానంద భారతి గారు రీసెంట్గా చనిపోయారు అనమాట. సో ఈయన ఎవరని చెప్తుంటే హీ ఈజ్ ఎ ఫేమస్ స్పిరిచువల్ లీడర్ అండి. ఓకే, స్పిరిచువల్ లీడర్ అనమాట. సో ఈయన ఏంటంటే కేరళ బేస్డ్. ఓకే రైట్, కేరళ. సో కేరళలో మనకి ఏంటంటే కేసర్గఢ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుందండి. ఓకేనండి, కేసర్గఢ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఈ కేసర్గఢ్లో ఉండేటువంటి ఒక మఠంకి ఈయన ఏంటంటే హెడ్ మాట. ఓకేనండి, మఠానికి ఏంటంటే ఈయన హెడ్. సో కాబట్టి సింపుల్గా మనం ఏంటంటే స్పిరిచువల్ లీడర్ అని చెప్పేసి అంటాము. అండ్ అలాగే మీరు ఇక్కడ ఆ ప్లేస్ కానీ ఆ మఠం నేమ్ కానీ ఏవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అన్నది అయితే ఏమి ఉండదండి. సో హీ ఈజ్ స్పిరిచువల్ లీడర్. అండ్ నెక్స్ట్ వన్ డొనాల్డ్ ట్రంప్ has announced which city as the first World War II heritage city. సో డొనాల్డ్ ట్రంప్ గారు రీసెంట్గా ఏంటంటే యూఎస్లో ఉండేటువంటి ఏ సిటీని వరల్డ్ వార్ II హెరిటేజ్ సిటీగా ఏంటంటే అనౌన్స్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఏంటంటే విల్మింగ్టన్ అండి. ఓకే, విల్మింగ్టన్ ఈజ్ ఎ సిటీ ఇన్ నార్త్ కరోలినా డిస్ట్రిక్ట్ అండి. ఓకే, నార్త్ కరోలినా డిస్ట్రిక్ట్లో మనకు ఉండేటువంటి ఒక ఫేమస్ సిటీ ఏంటంటే
విల్మింగ్టన్ అనమాట. సో అయితే ఈ విల్మింగ్టన్ మనకి వరల్డ్ వార్ 2 హెరిటేజ్ సిటీగా అనౌన్స్ చేయడం గల రీజన్ ఏంటంటే, సో ఒకసారి చూద్దాము. యాక్చువల్‌గా విల్మింగ్టన్ సిటీలో మనకి నార్త్ కరోలినా, ఓకే, నార్త్ కరోలినా షిప్ యార్డ్ కంపెనీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఓకేనండి, షిప్ యార్డ్ కంపెనీ ఒకటి ఉంటుంది. సో ఈ షిప్ యార్డ్ కంపెనీ అనేది మనకి ఏంటంటే అప్పట్లో మనకి యూఎస్కి ఎమర్జెన్సీ టైంలో ఏంటంటే అప్రాక్సిమేట్గా వీళ్ళుగా 250 ప్లస్ షిప్స్ ఏంటంటే మనకి బిల్డప్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఈ టోటల్ ప్రొడక్షన్ అంటే మనకి 5 ఇయర్స్లో వీళ్ళు ఏంటంటే అచీవ్ చేయడం జరిగిందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ విల్మింగ్టన్ ప్లేస్ని ఏంటంటే వరల్డ్ వార్ 2 హెరిటేజ్ సిటీగా మన డొనాల్డ్ ట్రంప్ గారు అనౌన్స్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకే, క్లియర్, రైట్. సో రీజన్స్ ఏమి మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ప్లేస్ మాత్రం గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇనఫ్. ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే which bank has tied up with M-PES payment systems in order to launch a cardless cash withdrawal facility from ATMs. సో రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు M-PES పేమెంట్ సిస్టమ్తో టైఅప్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఏంటంటే వితౌట్ కార్డ్తో మనకి ఏంటంటే క్యాష్ వచ్చే విధంగా ఒక ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ని తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఆర్బిఎల్ బ్యాంక్ అనమాట. ఫార్మలీ సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ రత్నాకర్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకేనండి, రైట్, రత్నాకర్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. సో హెడ్ క్వార్టర్ అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఫైన్. సో అయితే ఈ రత్నాకర్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే M-PES పేమెంట్ సిస్టమ్స్తో వీళ్ళు ఏంటంటే టైఅప్ అయ్యి జనరల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్స్ ఫెసిలిటీని ఏంటంటే వీళ్ళు తీసుకురావడం అనేది జరిగిందన్నమాట. సో అయితే మనకి ఏటీఎంస్లో మనం కార్డ్ యూస్ చేయకుండా మనకు మనీ ఎట్లా వస్తుంది, సో దీనికి వీళ్ళు ఏం చేశారంటే ఒక యాప్ ఒకటి లాంచ్ చేశారన్నమాట. సో ఆ యాప్ పేరు ఏంటంటే మో బ్యాంక్ యాప్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, రైట్, మో బ్యాంక్ యాప్ అంటాము. సో యాక్చువల్గా ఏం చేయాలంటే జనరల్గా మీరు ఇదివరకు ఐడియా ఉండొచ్చు అనమాట. సో మనకి ఎస్బీఐ వాళ్ళు చూడండి మనకి యోనో యాప్ ఫెసిలిటీతో మనకి ఏంటంటే వితౌట్ ఇన్సెట్టింగ్ కార్డ్, ఓకేనండి, వీ కెన్ గెట్ మనీ త్రూ ది ఏటీఎమ్స్ అనమాట. సో అంటే ఇప్పుడు ఈ ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళు ఏదైతే మనకి సర్వీస్ని తీసుకొచ్చారో అది ఆల్రెడీ ఇదివరకు అయితే మనకి అంటే ఎస్బీఐ వాళ్ళు అంటే యోనో యాప్ ద్వారా కూడా తీసుకొచ్చారనమాట. సో అంటే ఇక్కడ మనకి ఏటీఎం డెబిట్ కార్డ్ని యూస్ చేయకుండా ఏటీఎంస్ నుంచి మనకు మనీ రావాలని చెప్పి అంటే కంపల్సరీగా ఆ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా దానికంటూ ఒక మొబైల్ అప్లికేషన్ ఏంటంటే వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఎస్బీఐ వాళ్ళు అయితే యోనో యాప్ని డెవలప్ చేసినట్టుగా వీళ్ళు ఏంటంటే మో బ్యాంక్ యాప్ని ఏంటంటే డెవలప్ చేయడం జరిగింది. సో ఈ బ్యాంక్లో మనకు ఉండేటువంటి కొన్ని రకాల ఇన్స్ట్రక్షన్ కనుక మనం ఫాలో అయితే కనుక మీరు ఏంటంటే ఏటీఎంకి వెళ్ళి డెబిట్ కార్డ్ లేకుండా ఏంటంటే మనీని మీరు ఏంటంటే తెచ్చేసుకోవచ్చు అండి. ఓకే, రైట్. సో ఇది జనరల్గా మనకు ఉండేటువంటిది. సో అయితే మీరు ఇక్కడ యాప్ నేమ్స్ కూడా మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. మరీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, జస్ట్ మీరు బ్యాంక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్, రైట్. ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాము. అండ్ KFW ఐపెక్స్ బ్యాంక్ ఆఫర్స్ loan of 10 million euros to Shrey Equipment Finance. Where is the location of KFW Bank? సో KFW బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రేయ్ ఎక్విప్మెంట్ ఫినాన్స్ వాళ్ళకి ఏంటంటే 10 million euros లోన్ అనేది ఆఫర్ చేస్తున్నారట. సో ఇంతకీ ఈ KFW బ్యాంక్ వాళ్ళకి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పి అడుగుతున్నారండి. సో ఈ KFW బ్యాంక్ అనేది మనకి ఒక డెవలప్మెంట్ బ్యాంక్ అండి. సో ఇది ఎక్కడ ఉంటుందంటే జర్మనీలో ఉంటుంది. దీని ఎగ్జాక్ట్ హెడ్ క్వార్టర్ అయితే మనం చెప్పాలంటే కనుక సో ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్రాంక్ఫర్ట్. ఓకే, రైట్, ఫ్రాంక్ఫర్ట్ ఇట్స్ అ సిటీ ఇన్ జర్మనీ అండి. సో ఇది జర్మనీలో ఉంటుందన్నమాట. సో రైట్, అయితే యాక్చువల్గా వీళ్ళు ఈ KFW బ్యాంక్ వాళ్ళు అంటే శ్రీ ఎక్విప్మెంట్ ఫినాన్స్ వాళ్ళకి 10 million euros ఆఫర్ చేస్తున్నారు కదా. సో ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ఫర్ ఎక్స్పోర్టింగ్, ఓకే, కన్స్ట్రక్షన్ మిషనరీ అండి. రైట్, కన్స్ట్రక్షన్ మిషనరీని ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఏంటంటే వీళ్ళు 10 million euros అమౌంట్ ఏంటంటే వీళ్ళు లోన్ రూపంలో ఆఫర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, క్లియర్, రైట్. సో హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ అమౌంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. హెడ్ క్వార్టర్ అయితే మనకి జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో ఉంటుందన్నమాట. రైట్, ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు సెలెక్టెడ్ యాజ్ ఫుల్లీ డిజిటల్ ఎకానమీ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, రైట్. సో తమిళనాడు స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్ ఏంటంటే ఫుల్లీ డిజిటల్ ఎకానమీ డిస్ట్రిక్ట్గా అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి అంటున్నారు. సో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటంటే మనకి విరుద్ధుల్ నగర్ అండి. ఓకేనా, విరుద్ధు నగర్ మాట. సో విరుద్ధు నగర్ అనేది యాక్చువల్గా రీసెంట్గా ఏంటంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మనకి డిజిటల్లీ ఎకానమిక్ డిస్ట్రిక్ట్ కింద మనకి ఏంటంటే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఎందుకు ఈ స్టేట్ని ఎందుకు ఈ డిస్ట్రిక్ట్ని డిజిటల్లీ ఎకానమీ డిస్ట్రిక్ట్గా ఏంటంటే మనకి అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పేసి అంటే విరుద్ధు నగర్లో మనకి ఎక్కువగా ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్ని ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా ఏంటంటే మనకి మనందరికీ తెలిసిందే ఫైర్ వర్క్స్ ఏంటంటే ఎక్కువగా అక్కడ జరుగుతూ ఉంటాయండి. ఈ ఫైర్ వర్క్స్ సంబంధించినటువంటి టోటల్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అక్కడ కంప్లీట్గా ఆ డిస్ట్రిక్ట్లో మొత్తం అంతా కూడా ఏంటంటే డిజిటల్ మోడ్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట.
అంటే సింపుల్గా చెప్పాలంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. క్యాష్ లెస్ ఆర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ కంపెనీస్లో మొత్తం అంతా కూడా. సో అందువల్ల ఏంటంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఏంటంటే డిజిటల్ ఎకానమీ డిస్ట్రిక్ట్ కింద ఏంటంటే మనకి అనౌన్స్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి. సో ఇట్లాగే మనకి చాలా చాలా ఉన్నాయండి. ఇదివరకు చూసుకుంటే కనుక మనకి త్రిశూర్ ఒకటి ఉందండి. ఓకే రైట్. త్రిశూర్ కూడా ఏంటంటే డిజిటల్ ఎకానమీ డిస్ట్రిక్ట్ కింద మనం చెప్పొచ్చు అండి. ఓకేనండి రైట్. సో ఇలాగేంటంటే ఇదివరకు ఉన్నాయి. సో మీరు పాత ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో రీసెంట్గా అయితే మనకి తమిళనాడులో అయితే కనుక మనకి విరుదునగర్ ఏంటంటే మనకి డిజిటల్ ఎకానమీ డిస్ట్రిక్ట్ కింద మనకి ఏంటంటే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఫైన్, ఇకపోతే నెక్స్ట్ మనం చూద్దాము. అండ్ విచ్ స్టేట్ టు ఫ్లోట్ ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ టెండర్ ఫర్ 10 gigawatts కెపాసిటీ. సో రీసెంట్గా ఏ స్టేట్ వాళ్ళు ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ టెండర్ 10 gigawatts కెపాసిటీ ఉండేటువంటి ఆ టెండర్ని దక్కించుకున్నారని చెప్పి అడుగుతున్నాను అండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ మాట. ఓకే అండి రైట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మన స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా అడిగాడు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అడుగుతూ ఉంటారండి. సో ఈయన ఎవరంటే మనకి ఆనరబుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి. అండ్ గవర్నర్ అడగొచ్చండి. సో గవర్నర్ అయితే కనుక మనకి అంటే బిశ్వభూషణ్ హరిచందన్ అండి. ఓకే రైట్, బిశ్వభూషణ్ హరిచందన్. క్లియర్, బిశ్వభూషణ్ హరిచందన్. ఫైన్, అలాగే కర్ణాటక కనుక చూసాం అనుకోండి. సో కర్ణాటక సీఎం ఏంటంటే ఆనరబుల్ యడియూరప్ప అండి. ఓకే రైట్, యడియూరప్ప. అండ్ గవర్నర్ అయితే కనుక మనకి వాజుభాయ్ వాలా అండి. ఓకే రైట్, వాజుభాయ్ వాలా. అండ్ అలాగే మహారాష్ట్ర అయితే కనుక మనకి ఉద్ధవ్ ఠాక్రే. ఓకే, ఉద్ధవ్ ఠాక్రే. అండ్ గవర్నర్ అయితే కనుక భగత్ సింగ్ కోశ్యారి. భగత్ సింగ్ కోశ్యారి రైట్. సో ఇకపోతే గుజరాత్ అయితే కనుక గుజరాత్ సీఎం ఎవరంటే మనకి విజయ్ రూపానీ అండి. ఓకే, విజయ్ రూపానీ. అండ్ ద ప్రెజెంట్ గవర్నర్ ఎవరంటే మనకి ఆచార్య దేవ్వ్రత్. ఓకే, ఆచార్య దేవ్వ్రత్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ రిలేటింగ్ టు ది స్టేట్స్. ఫైన్, ఇకపోతే నెక్స్ట్ వన్ అండి. విచ్ స్టేట్ అప్రూవ్డ్ 600 crore ప్రాజెక్ట్ రెజ్యువినేటింగ్ వాటర్ షెడ్ ఫర్ అగ్రికల్చర్ resilience through innovative development for the benefit of 20 taluks with low groundwater levels అండి. ఓకే రైట్. సో ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 600 crore ప్రాజెక్ట్ని ఏంటంటే రీసెంట్గా అప్రూవ్ చేయడం అనేది జరిగింది. అది దేనికోసం అని చెప్పేసి అంటే రెజ్యువినేటింగ్ వాటర్ షెడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ రెసిలియన్స్ త్రూ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ 20 తాలూక్స్ అని చెప్పేసి అన్నాడండి. సో అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా మనకి సో ఆన్సర్ ఏం చూద్దాము. సో ద ఆన్సర్ ఏంటి ఈజ్ కర్ణాటక అండి. కర్ణాటక సైడ్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు ఉండేటువంటి హింట్ ఏంటంటే చూడండి, లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనమాట. సో అంటే ఎక్కడైతే మనకు వాటర్ ఫెసిలిటీస్ అనేవి సరిగా మనకి భూగర్భంలో ఉండవో, సో ఐ మీన్ వాటిని గ్రౌండ్ వాటర్గా మనం చెప్తూ ఉంటాం. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కడైతే మనకి చాలా తక్కువగా ఉంటాయో, సో అలాంటి ప్లేస్లో మనకి ఏంటంటే వాటర్ షెడ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది మనకి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి ఇనిషియేట్ చేయడం జరిగిందండి. సో ఇది ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ఏం చేస్తారని దీని ద్వారా ఏం చేశారంటే మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి మనకు ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం ఏం చేశారంటే మనకి టోటల్గా 600 crore రూపీస్ అమౌంట్ ఏంటంటే ఎస్టిమేట్ చేయడం జరిగిందన్నమాట ఈ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ కింద. సో అయితే ఈ ఇనిషియేషన్ స్టార్ట్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటంటే మనకి కర్ణాటక స్టేట్ అండి. ఓకే రైట్. సో కర్ణాటక స్టేట్స్ ఏమంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అన్నమాట. సో యడియూరప్ప అని చెప్పేసి పిలుస్తాము. ఓకే, యడియూరప్ప. అండ్ ద గవర్నర్ అయితే మనకి అంటే వాజుభాయ్ వాలాగా చెప్తూ ఉంటామండి. ఓకే, వాజుభాయ్ వాలా. అండ్ ఫైనల్లీ కేరళ అయితే కనుక పినరాయి విజయన్ అండి. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి పినరాయి విజయన్. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి అరీఫ్ మొహమ్మద్ ఖాన్. ఓకే, అరీఫ్ మొహమ్మద్ ఖాన్ అనమాట. సో ఏంటంటే గవర్నర్ అనమాట. అండ్ తమిళనాడు అయితే కనుక మనకి ఎడప్పాడి పళనిస్వామి అండి. ఓకే, ఎడప్పాడి పళనిస్వామి. అండ్ గవర్నర్ అయితే కనుక మనకి బన్వారీలాల్ పురోహిత్ అండి. ఓకే, బన్వారీలాల్ పురోహిత్. అండ్ అలాగే పంజాబ్ అయితే కనుక మనకి అమరేంద్ర సింగ్ అండి. రైట్, అమరేంద్ర సింగ్. అండ్ ది గవర్నర్ అయితే కనుక మనకి ఏంటంటే విపి సింగ్ బద్నోర్ అండి. ఓకే, విపి సింగ్ బద్నోర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ రిలేటింగ్ టు ది స్టేట్స్. అండ్ ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ గవర్నమెంట్ లాంచెస్ స్పారో సిస్టమ్ ఫర్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ అనమాట. సో రీసెంట్గా ఏ గవర్నమెంట్ వాళ్ళు స్పారో సిస్టమ్ని లాంచ్ చేశారు వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ కోసం అని చెప్పేసి అంటారండి. సో ఆ యూటీ ఏంటంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండి. సో వీళ్ళు ఏంటంటే స్పారో అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చారన్నమాట. సో యాక్చువల్గా ఈ స్పారో అంటే ఓకే ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి స్మార్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, స్మార్ట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్
రికార్డింగ్, ఓకే, రిపోర్ట్ రికార్డింగ్ ఆన్లైన్ విండో అండి. రైట్, క్లియర్. రిపోర్ట్ రికార్డింగ్ ఆన్లైన్ విండో అనమాట. సో అంటే ఏం లేదండి, జనరల్గా ఏంటంటే ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళ తాలూకా పర్ఫార్మెన్స్ ఏం చేస్తారంటే అప్రైజ్ చేసి, సో దాన్ని ఏం చేస్తారంటే రిపోర్ట్ చేసి రికార్డ్ చేసేటువంటి ఒక ఆన్లైన్ విండో సిస్టమ్ అనమాట. సో దీన్ని సింపుల్గా మనం ఏమంటామంటే స్పారోగా చెప్తూ ఉంటాము. సో ఈ సిస్టమ్ని ఆ స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా అండి. ఓకే, రైట్. మనోజ్ సిన్హా గారు ఏంటంటే ఈ ఫెసిలిటీని ఏంటంటే మనకి లాంచ్ చేయడం అనేది జరిగిందట. మనోజ్ సిన్హా అన్నమాట. హీ ఈజ్ ది సెకండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అనమాట. ఓకేనండి, రైట్. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ మాట. సో మీరు ఇక్కడ స్పారో ఫుల్ ఫామ్ మీరేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏమి ఉండదండి. జస్ట్ మామూలు మీరు అది ఏ యూటీ లాంచ్ చేసిన చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఫైన్. ఇకపోతే నెక్స్ట్ అంటే విచ్ ఐఐటి ఇంక్స్ ఎంఓయూ విత్ ఎన్ఐయుఏ ఫర్ కొలాబరేషన్ అండ్ బిల్డింగ్ యాక్సెసిబుల్ సేఫ్ అండ్ ఇంక్లూజివ్ ఇండియన్ సిటీస్ మాట. సో రీసెంట్గా ఏఐఐటి వాళ్ళు ఏంటంటే ఎన్ఐఏతో ఒక అగ్రిమెంట్ అని చేసుకున్నారు. సో అది దేనికోసం అని చెప్పేసి అంటే బిల్డింగ్ యాక్సెసిబుల్ సేఫ్ అండ్ ఇంక్లూజివ్ ఇండియన్ సిటీస్ కోసం అని చెప్పేసి అడిగారండి. సో సింపుల్గా ఆ బిల్డింగ్ యాక్సెసిబుల్ సేఫ్ అండ్ ఇంక్లూజివ్ ఇండియన్ సిటీస్ని మనం ఏమని పిలుస్తాం అంటే బేసిక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇట్స్ ఫుల్ ఫామ్ ఆఫ్ బేసిక్ మాట. ఓకేనండి, రైట్. బేసిక్ ప్రాజెక్ట్ కోసం ఎన్ఐయుఏ వాళ్ళతో మనకి ఎంఓయూ చేసుకున్నటువంటి ఐఐటి ఏంటంటే సో ద ఆన్సర్ ఈస్ ఐఐటి రూర్కీ అండి. ఓకే, రైట్, ఐఐటి రూర్కీ. అండ్ అలాగే మనకి ఐఐటి ఢిల్లీ కూడా మనకి ఏంటంటే లాస్ట్ టైం మనకి న్యూస్లో వచ్చిందన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే మనకి N95 మాస్క్ ఉన్నాయి కదండి, ప్రజెంట్ మన కోవిడ్ టైంలో మనం యూజ్ చేస్తున్నాం. ఈ N95 మాస్క్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు డీకంటామినేట్ చేసేటువంటి ఒక సిస్టమ్ని అయితే వీళ్ళు ఏంటంటే డెవలప్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. సో దాని పేరు ఏంటంటే మనకి చక్కర్ డి కోవ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, రైట్. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఫర్ డీకంటామినేటింగ్ ది N95 మాస్క్ అండి. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ది ఐఐటి ఢిల్లీ స్టూడెంట్స్ అండి. ఓకే, క్లియర్, రైట్. సో ఇవి మనకి ఏంటంటే రీసెంట్గా మనకు ఉండేటువంటి ఐఐటీస్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే అకార్డింగ్ టు ది ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్పేస్ జితేంద్ర సింగ్, Chandrayaan-3 India's mission to moon is likely to be launched in early. సో మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్పేస్ జితేంద్ర సింగ్ గారు ఏంటంటే Chandrayaan-3 ప్రోగ్రామ్ ఏంటంటే త్వరలో మనకి లాంచ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అది ఎప్పుడు లాంచ్ అవుతుందని చెప్పి అడుగుతున్నారండి. సో అది ఎప్పుడంటే మనకి 2021 ఎర్లీ టైంలో మనకి దీన్ని లాంచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, 2021 సంవత్సరం ప్రారంభంలో ఏంటంటే మనకి Chandrayaan-3 ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. సో Chandrayaan-3 ప్రోగ్రామ్ అనేది ఏంటంటే సో ఇట్స్ ఎ మిషన్ టు మూన్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ మనం ఏంటంటే Chandrayaan-2 కూడా మనం ఏంటంటే లాంచ్ చేసాము. సో కాకపోతే ఇది మనకి ఏంటంటే అంత సక్సెస్ఫుల్ అయితే అవ్వలేదు అన్ఫార్చునేట్గా. సో దీన్ని అయితే మనం జూలై 2019లో మనం ఏంటంటే దీన్ని మనం లాంచ్ చేయడం అనేది జరిగింది అనమాట. నౌ ఇట్స్ టర్న్ టు Chandrayaan-3 అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్డ్ ఆన్ 2021 ఎర్లీ ఇయర్ అండి. ఓకే, రైట్, వెల్. సో అకార్డింగ్ టు ది సోర్సెస్ ఆఫ్ జితేంద్ర సింగ్. Fine. Iకపోతే next one. Which country's experimental reusable spacecraft landed safely after orbiting the Earth for 2 days? సో ఏ కంట్రీ వల్ల ఎక్స్పెరిమెంటల్ రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్ అనేది సేఫ్గా ఏంటంటే ల్యాండింగ్ చేరిందని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆ కంట్రీ నేమ్ ఏంటంటే మనకి చైనా అండి. సో వీళ్ళు చేసినటువంటి ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఏంటంటే రీసెంట్గా మళ్ళీ తిరిగి ఏంటంటే తన ప్లేస్కి ఒరిజినల్ ప్లేస్కి వచ్చేయడం అనేది జరిగిందన్నమాట. ఆ స్టేట్ నేమ్ ఏంటంటే మనకి చైనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, which organization has successfully sent 60 Starlink internet satellites about the Falcon 9? ఓకే, రైట్. సో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఏంటంటే 60 స్టార్లింక్ ఇంటర్నెట్ శాటిలైట్స్ని మనకి ఏంటంటే పంపించడం జరిగిందని చెప్పేసి అన్నారండి. సో సక్సెస్ఫుల్లీ సెండ్ చేశారని చెప్పి అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ స్పేస్ ఎక్స్ అండి. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి స్పేస్ ఎక్స్ మాట. సో ఒక్కొక్కసారి మనకి ఎన్ని ఇంటర్నెట్ శాటిలైట్స్ అని కూడా అడగచ్చు మాట. సో అదేంటంటే మనకి 60 అండి. ఓకే, రైట్, వెల్. సో స్పేస్ ఎక్స్ అనేది అంటే మనకు ఉండేటువంటి వన్ ఆఫ్ ద ప్రైవేట్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ అండి ఇది. ఓకే, రైట్, ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ టు హోస్ట్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏషియా పసిఫిక్ రీజనల్ కాన్ఫరెన్స్ ఫర్ ది ఫస్ట్ టైం? సో రీసెంట్గా ఏ కంట్రీ వాళ్ళు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏషియా పసిఫిక్ రీజనల్ కాన్ఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ టైం హోస్ట్ చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారండి. సో ద ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్ మాట. సో బంగ్లాదేశ్ యాక్చువల్గా ఈ FAO ఏషియా పసిఫిక్ రీజనల్లోని ఒక మెంబర్ అండి. సో ఇది మనకి 1973లో ఏంటంటే జాయిన్ అయిందన్నమాట. సో 1973లో జాయిన్ అయినప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అంటే మనకి ఈ సమ్మిట్ని అయితే హోస్ట్ చేయడం అనేది లేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హోస్ట్ దిస్ సమ్మిట్ మాట. ఓకేనండి, రైట్. సో మీరు ఇక్కడ ఇయర్స్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఆ కంట్రీ నేమ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దట్స్ ఎనఫ్. అంతకు మించి మీరు ఇంకేమి చూడాల్సినటువంటి ఇదైతే మనకి ఏమి ఉండదండి. అండ్ అలాగే స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడిగితే కనుక బంగ్లాదేశ్ క్యాపిటల్ అడగొచ్చండి. సో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటంటే మనకి
నేపీడా అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకేనండి, నేపీడా. అండ్ అలాగే కరెన్సీ అడుగుతూ ఉంటారండి. సో ద కరెన్సీ నేమ్ ఈజ్ గుల్ట్రమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ అయితే కనుక ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఈజ్ కాబూల్ అండి. అండ్ అలాగే కరెన్సీ అయితే కనుక ఏంటంటే ఆఫ్ఘనీగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఆఫ్ఘనీ. అండ్ అలాగే బంగ్లాదేశ్ క్యాపిటల్ అయితే కనుక ఢాకా అండి. అండ్ కరెన్సీ అయితే కనుక మనకి ఏంటంటే టాకా. అండ్ అలాగే సో ఇండియా అనేది మనకు తెలిసిందే కదా. నెక్స్ట్, సో fine, thank you అండి. I hope you are all enjoying my video. If you have any doubts, please mention your doubts on the comment section. Thank you. Happy learning.